అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీసీ బిల్లులో ఓ మతాన్ని కలిపి అసెంబ్లీ తీర్మానం చేస్తే అదెలా చెల్లుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసమే 42% తీర్మానం చేసి పంపండి, అప్పుడు తాము కూడా మద్దతు పలుకుతామన్నారు. ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్ బీసీ ఎజెండా తీసుకుందని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గంలో సగం బీసీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఎవరెంతో వారికంతా అన్నారు కదా, కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినామని సన్నాయి నొక్కులు వద్దని అన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే ఎన్నికలలో లబ్ధి కోసం బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ రాహుల్ గాంధీ మాటల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా 50% కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో పిసిసి అధ్యక్షునికో ఈ రాష్ట్ర ప్రభుత్వానికో చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి.